గతంతో పోలిస్తే బీజేపీకి లోక్సభ స్థానాలు తగ్గడం, త్వరలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బడ్జెట్లో జనాకర్షక నిర్ణయాలు ఉండొచ్చుననే అంచనాలున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. దీనిని సాకారం చేసుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టనుంది. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆవిష్కరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మోదీ 3.0 సర్కార్కు ఇదే తొలిపద్దు కావడం కూడా ఈ బడ్జెట్పై అంచనాలు, ఆశలు అధికమవడానికి కారణమవుతోంది. ప్రధాని మోదీ పదే పదే ప్రస్తావిస్తున్న వికసిత్ భారత్ 2047 విజన్ కు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి, రక్షణ రంగంలో ఆధునికీకరణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సేవలు తదితర రంగాలపై కేంద్రం ఈ పద్దులో ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలున్నాయి. మధ్యంతర పద్దులో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సముచిత ప్రాధాన్యతనిచ్చింది. మూలధన పెట్టుబడుల కోసం 11.11 లక్షల కోట్లు కేటాయించింది. అంతకుముందు బడ్జెట్తో పోలిస్తే అది ఏకంగా 11% అధికం. ఇక పూర్తిస్థాయి బడ్జెట్లోనూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం దాదాపు ఖాయమే. ముఖ్యంగా రహదారులు, రైల్వే, గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు పెరగొచ్చు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెరగాలని రైతులు ఆశిస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే నగదు సాయం పెంపుపైన అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. దేశీయంగా ఉత్పత్తి రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించొచ్చు.